మూడేళ్లుగా టాలీవుడ్కు దూరమైంది రాశి ఖన్నా. థ్యాంక్ యూ ఫ్లాప్ వల్ల తెలుగు ఆడియన్స్తో టచ్ కోల్పోయింది. గ్యాప్ రాలేదు, వచ్చిందంతే అంటున్న బెల్లం శ్రీదేవి నెక్స్ట్ తెలుసు కదాతో పలకరించబోతోంది. కానీ ఈ గ్యాప్ ఈ ఢిల్లీ డాల్కి కలిసి వచ్చినట్లే కనిపిస్తోంది. టైర్ 1 హీరోస్తో జతకట్టే ఛాన్స్లు కొల్లగొట్టేస్తోంది. మల్టీ టాలెంటెడ్ రాశి ఖన్నా థ్యాంక్ యూ తర్వాత టాలీవుడ్లో కనిపించలేదు. బాలీవుడ్, కోలీవుడ్ అంటూ టచ్చట్లాడుతోంది, కానీ తెలుగు ఆడియన్స్ని పట్టించుకోవటం లేదు. నీరజ కోన దర్శకత్వంలో తెలుసు కదా మూవీకి కమిట్ అయిందన్న మాటే కానీ ఎంతవరకు వచ్చిందో అప్డేట్ ఉండేది కాదు. ఫస్ట్ సింగిల్ వచ్చాక అమ్మయ్య సినిమా లైన్లోనే ఉందన్న కాన్ఫిడెన్స్ కలిగింది. 3 ఏళ్ల తర్వాత తెలుసు కదాతో మళ్లీ టాలీవుడ్లో కెరియర్ బూస్ట్ అవుతుందని గట్టిగానే నమ్ముతోంది ఈ ఢిల్లీ డాల్. హిందీలో బిజీగా ఉన్న టైంలో ఊహించని విధంగా పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ వచ్చింది రాశికి. పవర్ స్టార్ సినిమా అనగానే కథ వినకుండా ఎగిరి గంతులేసి సెట్లో వాలిపోయానని చెప్పుకుంటున్న రాశి ఖన్నా ఆనందానికి అవధుల్లేవు. ఇప్పటి వరకు తారక్ మినహా టైర్ 1 హీరోస్తో జోడీ కట్టిన దాఖలాలు లేవు ఈ అమ్మడికి. అందులోనూ మెగా హీరోతో వర్క్ అంటే ఆమెకు కలిసొస్తూ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా అంటే మరో మెట్టెక్కినట్లే భావిస్తోంది మేడం. అయితే మరో లక్కీ ఛాన్స్ రాశిని వెతుక్కుంటూ వచ్చిందన్నది లేటెస్ట్ బజ్. వాల్తేరు వీరయ్య కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవిని మరోసారి డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు బాబీ. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీగా తెరకెక్కించబోతోంది. మనశంకర్ వరప్రసాద్ గారు కంప్లీట్ అయ్యాక చిరు ఈ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ కాబోతున్నారు. ఇందులో 2 హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారట బాబీ. అందులో బెల్లం శ్రీదేవి అలియాస్ రాశి ఖన్నాతో పాటు మాలవిక మోహనన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మేడం పంట పండినట్లే. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాట పాడినందుకు మనశంకర్ వరప్రసాద్ గారిలో పాట పాడే ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఆ ఛాన్స్ లభిస్తే రాశికి ఇది అనదర్ హ్యాపీనెస్. ఇక టాలీవుడ్లో బిజీ అయితే హిందీలో 3-4 ఫిల్మ్స్ చేస్తున్న రాశి నార్త్ బెల్ట్ను వదిలేసి వచ్చేస్తుందేమో చూడాలి. రీసెంట్గా సల్మాన్ ఖాన్ పై వచ్చినన్ని ఆరోపణలు మరో స్టార్ హీరో మీద రాలేదనే చెప్పాలి. చూస్తా కూర్చుంటే ఇంకా ఎన్ని రాళ్ళు వేస్తారు అని అనుకున్నాడో ఏమో. తనపై కామెంట్స్ చేసిన దర్శకులకు ఇచ్చి పడేశాడు సల్మాన్ ఖాన్. ఇంతకీ సల్మాన్ పైన కామెంట్స్ చేసిన దర్శకులెవరు? సల్మాన్ ఏం కౌంటర్ వేశారు చూద్దామా? సల్మాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు అతడితో వర్క్ చేసిన డైరెక్టర్స్ మురుగదాస్ అండ్ అభినవ్ కశ్యప్. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మాన్ ఖానే కారణమంటూ సౌత్ డైరెక్టర్ మురుగదాస్ కామెంట్స్ చేశాడు. రాత్రి 8 గంటలకు షూట్కి వస్తాడు. షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి 11 అవుతుంది. అర్ధరాత్రి 2-3 గంటల వరకు షూట్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల కొన్ని ఎమోషనల్ సీన్స్ సరిగ్గా పండలేదు అంటూ తప్పంతా సల్లూభాయిదే అన్నట్లుగా మురుగదాస్ సల్మాన్ పై నేరం మోపాడు. దీనిపై బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేగింది. మురుగదాస్ సంగతి ఇలా ఉంటే దబాంగ్ డైరెక్టర్ అభినవ్ కశ్యప్ కూడా సంచలన కామెంట్లు చేశాడు. సల్మాన్ ఖాన్ ఓ గూండా, అతనికి నటన పట్ల ఆసక్తి లేదు, సెలబ్రిటీ హోదాను మాత్రమే ఆస్వాదిస్తాడు. షూటింగ్కి రావడం ఒక గొప్ప ఘనకార్యంగా ఫీల్ అవుతాడు. దబాంగ్ సీక్వెల్ చేయనందుకు ఆ కుటుంబం నాపై పగ ప్రతీకారాలకు పాల్పడింది. వాళ్ళ కుటుంబం వల్లనే నా కెరియర్ నాశనమైంది అంటూ సల్మాన్ పై నిప్పులు చెరిగాడు అనురాగ్ కశ్యప్ సోదరుడు అభినవ్. ఇలా తనపై వరుసగా రీమార్కు పడ్డంతో మౌనంగా ఊరుకుంటే ఇక రాళ్లు వేస్తారు అనుకున్నాడో ఏమో. బిగ్ బాస్ 19లో 2 దర్శకులకు కౌంటర్లేసేశాడు సల్లూభాయ్. మురుగదాస్ను ఉద్దేశించి సికిందర్ ఫ్లాట్ చాలా బాగుంది, కానీ నేను రాత్రి 9 గంటలకు సెట్స్కి వెళ్లడం వల్ల సినిమా ఫ్లాప్ అయిందని డైరెక్టర్ అంటున్నాడు. గాయాల వల్ల నేను ఆలస్యంగా వెళ్లేవాడిని, అది దర్శకుడికి తెలీదు. మరి ఆయన తీసిన మద్రాసి హీరో 6 గంటలకి షూటింగ్కి వెళ్లిపోయేవాడు. సినిమా ఎంత హిట్ అయిందో అంటూ సెటైర్ వేశాడు సల్లూభాయ్. ఇక అభినవ్ కశ్యప్ గురించి డైరెక్ట్ గా ప్రస్తావించకుండా దబాంగ్ డైరెక్టర్ నాతో పాటు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ను ప్రతి విషయంలో లాగుతూ ఉంటాడు. మా మీద విమర్శలు చేసే బదులు వర్క్ పై కాన్సన్ట్రేషన్ చేయండి, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. మొత్తానికి తనపై వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. వరుస ఫ్లాప్లు నితిన్కి అలవాటే, అలాగే కంబ్యాక్ కావడం కూడా కొత్తేమీ కాదు. కానీ ఈసారి మాత్రం ఎందుకో డల్ అయ్యాడు. కమిట్ అయిన చిత్రాలను వదిలేసుకోవడమే కాదు, తనకు అచ్చొచ్చిన దర్శకుడితో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. ఇప్పుడు మరో సెన్సేషనల్ డైరెక్టర్ని లైన్లో పెట్టాడట. అతడెవరో చూద్దామా? ఫ్లాప్లు వచ్చిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ కావటం నితిన్కి బాగా తెలుసు. సై తర్వాత డజన్ ఫ్లాప్లు వచ్చినప్పుడే వెనుకడుగు వేయని నితిన్ ఈ మధ్య 6-7 డిజాస్టర్స్ వచ్చాక డైలమాలో పడిపోతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ ఏడాది రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి ఝలక్స్ తగిలాక మరో సినిమాని సెట్ చేయలేదు నితిన్. అయితే నాని నుండి వచ్చేసిన ఎల్లమ్మను లైన్లో పెడతాడన్న టాక్ నడిచింది. డైరెక్టర్ వేణు కూడా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ తమ్ముడు ఫ్లాప్ ఈ ప్రాజెక్ట్ పై దెబ్బేసినట్లే కనిపిస్తోంది. దీంతో ఎల్లమ్మ ప్రాజెక్ట్ నితిన్ నుండి బెల్లం కొండకొచ్చిందన్న టాక్ నడుస్తోంది. ఎల్లమ్మ ఎవరి దగ్గరకు వెళ్లినా నితిన్ చెయ్యట్లేదని మాత్రం గట్టి సమాచారం.
ఈ ప్రాజెక్ట్ సంగతి పక్కన పెడితే తనకు భారీ డిజాస్టర్స్ వచ్చిన టైంలో ఇష్క్తో గట్టి కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ కుమార్తో ఓ స్పోర్ట్స్ డ్రామాను చేస్తున్నాడు నితిన్. స్వారీ టైటిల్ పరిశీలనలో ఉంది. పూజా హెగ్డే కన్ఫర్మ్ అన్న టాక్ నడిచింది. కానీ ఇది పట్టాలెక్కిన దాఖలాలు లేవు. అలాగే శ్రీను వైట్లతో సినిమా అంటూ రూమర్స్ వచ్చాయి. ఆ న్యూస్ గాసిప్ గానే మిగిలిపోయింది. కానీ ఇంతలో మరో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ నితిన్ కి కథ చెప్పాడని లేటెస్ట్ బజ్. ప్రెజెంట్ లిటిల్ హార్ట్స్ హిట్ తో సాయి మార్తాండ్ కు ఆఫర్స్ భారీగానే వస్తున్నాయి. అందులో భాగంగానే జయం హీరోకి స్టోరీ నరేట్ చేశాడు అన్నది టాక్. గతంలో 90s ఫేమ్ ఆదిత్య హసన్ దర్శకుడు కూడా నితిన్ తో వర్క్ చేయాలని చూశాడు. కానీ శ్రమ వృధాగా మారింది. మరి ఇప్పుడైనా సాయికి నితిన్ ఓకే చెప్పి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తాడేమో చూడాలి. భీష్మ తర్వాత హిట్టే చూడని నితిన్ నెక్స్ట్ కంబ్యాక్ మూవీ ఏదవుతుందో. విక్రమ్ కి మార్కెట్ పడిపోయిందా? ఆయన సినిమాలకి శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ సరైన ధర పలకడం లేదా? చియాన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ నుండి ఆ దర్శకుడు తప్పుకున్నాడా? వర్సటైల్ యాక్టర్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడా? లెట్స్ సీ. చియాన్ విక్రమ్ సినిమాలు వస్తున్నాయంటే సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉండేవి. అది వన్స్ అపాన్ ఏ టైం. కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయిరా అన్నట్లుగా తయారైంది సిచ్యువేషన్. సినిమా కోసం బాడీని బిల్డ్ చేయడమే కాదు, పరిస్థితికి తగ్గట్లుగా కథ ఎంపికలో తడబడుతున్నాడు ఈ సీనియర్ స్టార్ హీరో. ప్రయోగాలు చేస్తే ప్రశంసలు వస్తాయేమో, కానీ కాసులు కురిపించవు అని ప్రూవ్ అవుతున్నా వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఫలితం డిజాస్టర్స్ తో మార్కెట్ ని కోల్పోతున్నాడు. తంగలాన్ కోసం బాగా కష్టపడ్డాడు విక్రమ్, కానీ బొమ్మ డిజాస్టర్. ధీరే ధీరే సూరన్ ఓకే అనిపించుకున్నప్పటికీ 70 కోట్లు దాటలేకపోయింది. పొన్నియిన్ సెల్వన్ హిట్ అయినా అది గుంపులో గోవిందం క్యారెక్టర్. ఇక ఎప్పుడో కంప్లీట్ చేసిన ధ్రువ నక్షత్రం సంగతి సరే. ఇప్పుడు ఆయన చేతిలో 2 సినిమాలున్నాయన్న మాటే కానీ పట్టాలెక్కిన దాఖలాలు లేవు. తంగలాన్ కంటే ముందే విక్రమ్ 63ని అనౌన్స్ చేశారు మేకర్స్. మండేలా డైరెక్టర్, మడోన్ అశ్విన్ దర్శకుడు. కానీ ప్రాజెక్ట్ నుండి డైరెక్టర్ తప్పుకున్నాడు. అలాగే 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ విక్రమ్ 64ని డీల్ చేయనున్నాడని తెలుస్తోంది. చియాన్ చేతిలో సినిమాలున్నా ముందడుగు పడ్డం లేదు. విక్రమ్ 63 నుండి డైరెక్టర్ వెళ్లిపోవడంతో ప్రొడక్షన్ హౌస్ శాంతి టాకీస్ డైలమాలో పడిపోయిందట. తంగలాన్ కన్నా ముందే చియాన్ సైన్ చేశాడట. అయితే ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ చార్జ్ చేశాడట చియాన్. కానీ ప్రెజెంట్ విక్రమ్ కు మార్కెట్ లేకపోవడంతో పాటు ఆయన నటించిన సినిమాలు ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ రైట్స్ సరైన అమౌంట్ రాకపోవడంతో విక్రమ్ ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని కోరిందట నిర్మాణ సంస్థ. తన సిచ్యువేషన్ తెలిసి విక్రమ్ కూడా రెమ్యునరేషన్ విషయంలో వెనక్కు తగ్గాడన్న టాక్ కోలీవుడ్ లో గట్టిగానే నడుస్తోంది. మరి 63 ఫిల్మ్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో, మళ్ళీ విక్రమ్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి. పూజా హెగ్డే బర్త్డే సందర్భంగా 2 ఫిల్మ్ టీమ్స్ ఆమెకు స్పెషల్ విషెస్ తెలియజేశాయి. డార్లింగ్ బర్త్డే సందర్భంగా పౌర్ణమి రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. రాజాసాబ్ డిలే కారణంగా ఈ ఏడాది ప్రభాస్ ని గట్టిగానే మిస్ అవుతున్నారు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్. సో ఆ లోటు కాస్తో కూస్తో తీర్చేందుకు రెబల్ స్టార్ బర్త్డే సందర్భంగా పాత సినిమాలను పట్టుకొస్తున్నారు. అందులో భాగంగా పౌర్ణమిని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అక్టోబర్ 23న మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది పౌర్ణమి. పూజా హెగ్డే బర్త్డే సందర్భంగా ఆమెకు విషెస్ చెప్తూ జననాయగన్, దుల్కర్ సల్మాన్ 41 ప్రాజెక్ట్స్ నుండి స్పెషల్ విషెస్ తెలియజేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే జననాయగన్ లో కాయల్ అనే క్యారెక్టర్ చేస్తోంది పూజ. బాలీవుడ్ హారర్ కామెడీ ఫిల్మ్ థామా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తోంది టీమ్. ఇప్పటికే రష్మిక, నోరా ఫతేహీ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు మరో పెప్ సాంగ్ వదిలింది. మలైకా అరోరా స్టెప్పులేసిన పాయిజన్ బేబీ సాంగ్ రిలీజ్ చేశారు. మ్యారీ సెల్వరాజ్, ధ్రువ్ విక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న స్పోర్ట్స్ డ్రామా బైసన్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ తమిళంలో అక్టోబర్ 17న, తెలుగులో 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ వదిలారు మేకర్స్.